ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. వ్లాగ్ అయితే పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఎప్పుడో లాస్ట్ నేను ఒక 2-3 డేస్ బిఫోరే పెట్టాల్సింది. ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు రావడం వల్ల బిజీ ఉండడం వల్ల ఇంకా నేను వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇక్కడైతే నేను వ్లాగ్ అయితే ఇప్పుడు ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్న వ్లాగ్ అండి. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టున్నాను కదా, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్న వ్లాగ్ అనమాట. ఇంకా మా పాపకు నాకైతే కార్ స్మెల్ పడదనమాట, అందుకనే కర్చీపు పెట్టుకుంది మా పాప అయితే. ఇంకా నాకు కూడా స్మెల్ అస్సలు పడదు. ఒక్కొక్కసారి ఏం కాదు, ఒక్కొక్కసారి ఏమో పడదు అనమాట. చాలామందికి ఉంటుంది కదా ఈ ప్రాబ్లం. అయితే మొత్తానికైతే మేము బయలుదేరినాం అనమాట మా అక్క వాళ్ళ ఇంటికి అయితే. మరి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ ఎలా స్పెండ్ చేశాను ఏంటి అని చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ఒక 10 మందికి అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి. ఇలాగే ఇంకా మంచి వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా? అలాగనే లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు షార్ట్ వీడియోస్ కూడా చూడండి. రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను నేను షార్ట్ వీడియోస్లో, చూస్తూ ఉండండి, ఓకేనా? పావురాలు చూడండి ఎంత చాలా ఉన్నాయండి. నాకైతే వీలైనంత వరకే షూట్ చేసుకున్నాను. ఇట్లా పావురాలు అన్నీ ఒక చోట ఆగడం ఇట్లాంటివి నాకు ఇష్టం అనిపిస్తుంది. నేచర్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటాను నేనైతే. ఇంకా మొత్తానికి మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాం. పోయేసరికి మేమైతే ఎప్పుడో 1 వరకు వస్తాం అక్క అని చెప్పినాము. కానీ ఇంకా మేము పోయేసరికి 3:30 ఏమో అయ్యిందండి. ఇంకా మా కోసం ఎప్పుడో మధ్యాహ్నం 1 వరకు వస్తారని చెప్పి మా అక్క అయితే వంట చేసి రెడీ పెట్టేసింది అనమాట. వంటలు మాత్రం సూపర్ చేస్తుందండి మా అక్క అయితే, చాలా బాగా చేస్తుంది. ఇంకా పప్పు సాంబార్ చేసింది. ఇదైతే బెబ్బరకాయల కూర అంటాం మేము, అలసందల కూర అని అంటారు కదా అది. ఇంకా తినే అలసందల బెబ్బరకాయలు అంటాం, మరి పొడుగుగా ఉంటాయి అవి, మరి మీరేమంటారో. ఇంకా చికెన్ కర్రీ, బగారా రైస్ ఇవన్నీ చేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా డ్రాప్ చేసి వెళ్ళారనమాట. ఇంకా మేమైతే అప్పటి జ్ఞాపకాలు ఆల్బమ్ అవి చూసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇదనమాట కొన్ని అప్పటి ఫొటోస్, అప్పటి మెమోరీస్ చూసుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా అట్లా అనమాట. అసలు ఒక 1 నైటే ఉన్నాను. అసలు డే ఎట్లా గడిచిపోయిందో అస్సలు అర్థం కాలేదు నాకైతే. మా అక్క చాలా బాగా చూసుకుందనమాట. మా డాడీ వాళ్ళ చెల్లెలు, మేము అత్తమ్మని అక్క అని కూడా అంటూ ఉంటాం అనమాట. అంటే అక్క అనడం అలవాటు. ఇంకా పిన్నిని కూడా అక్క అనడం అలవాటు. అంటే మా చిన్న పిన్నిని కూడా మేము అక్క అని పిలుస్తాం. ఇక్కడ మా అత్తమ్మని కూడా అక్క అని పిలుస్తూ ఉంటాను అనమాట నేనైతే. మా అక్క అన్నది 2 రోజులు ఉండొచ్చు కదనే, అప్పుడే వెళ్ళిపోతా అని అంటున్నావు, ఒక నైట్ ఉండని ఇంక ఇట్లా చేస్తున్నావు అది ఇది అని అంటూ ఉందనమాట. ఇంకా ఫొటోస్ చూసుకుంటా ఇంకా మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టినామన్నమాట. ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుండింది అక్కడైతే. ఇలాంటి క్లైమేట్ వచ్చినప్పుడు నేను ఎక్కడున్నా కూడా వీడియోని అయితే క్యాప్చర్ చేస్తాను అనమాట. చాలా బాగుంది చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. వర్షం వచ్చేలాగా ఉందన్నమాట, కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళి మా పాప షూట్ చేసుకొచ్చింది అనమాట ఈ క్లిప్ అయితే. ఎంత బాగుందో చూడండి. ఇలాంటి టైంలో ఏదన్నా పూల తోటకి లేదంటే పొలం దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా అది విలేజెస్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా.
ఇట్లయితే ఇంకా పైన కొద్దిసేపు వెళ్ళి ఆడుకొని ఇంకా వీడియో క్యాప్చర్ చేసుకొని వచ్చిర్రు అనమాట. ఇంకా మేమైతే వెజిటేబుల్స్ అవి సర్దుతా ఉన్నాం మాట్లాడుకుంటూ. కూరగాయల బ్యాగ్ పట్టుకురాదు. ఇగోటి కూరగాయలు లేవంట. ఏం చేస్తారు అక్కడ దాన్ని? ఇంకా స్నాక్స్ టైం అయిందనమాట. ఇంకా మళ్ళీ స్నాక్స్ తెప్పించింది, పునుగులు మిర్చిలు అయితే తెప్పించింది అనమాట. ఇంకా ఛాయ్ అయితే తాగడం అయితే అలవాట్లేదు. ఇంకా అట్లా నైట్ గడిచిందనమాట ఇంకా ఆ రోజు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా పిల్లల కోసం అయితే చపాతీలు చేసింది అక్క. ఇంకా ఈ కర్రీ దోసకాయ ఇంకా టమాటా ఇంకేదో వేసింది దాంట్లో. ఇంక ఇక్కడ ఈ పల్లీలు అండ్ పుదీనా వేసి పచ్చడి చేసింది అనమాట. చపాతీలోకి పచ్చడి బాగుంటుంది కదా. ఇంకా పిల్లల కోసం బెల్లం సగ్గుబియ్యం పాయసం అయితే చేసిందనమాట. ఇంకా తింటుంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఆటో బుక్ చేశారనమాట. ఇంకా మళ్ళీ తినలేదని చెప్పి మళ్ళీ పెట్టి పంపించింది అనమాట. ఇంకా అది మేము మొత్తానికైతే బయలుదేరినాము ఇంటికి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా కూరగాయలు, పచ్చళ్ళు, ఇంకా సగ్గుబియ్యం, ఇగో ఈ శారీ పెట్టింది నాకైతే. ఇంక ఇవన్నీ పంపించింది మా అక్క అయితే. ఇంక ఇలా స్పెండ్ చేశాను మా అక్క దగ్గర. ఒక్క నైట్ ఒక్క డే ఉన్నా కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.